అవగాహన అనేది చాలా లోపించింది మన ఇండియన్స్లో కానివ్వండి, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో కానివ్వండి ఈ ప్రాంతంలో. అంటే ఇక్కడ డాక్టర్స్ కొరత లేదు, ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ తక్కువ కాదు, గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, గొప్ప గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఎందుకని మనకి ఎంతోమంది సమయానికి సరైన వైద్యం అందరూ చనిపోతున్నారు అంటే అది కేవలం వైద్యులు లేక కాదు, ఇక్కడ ఫెసిలిటీస్ లేక కాదు, వాళ్ళకి సరైన సమయంలో ఏదైనా అవయవాలు ఇవ్వాల్సి వస్తే కనుక అవయవాలు దొరకక, అలాంటి ఇచ్చే దాతలు లేక, వాళ్ళకి అవగాహన లేక ఆ రకంగా చనిపోతున్నారు. అంటే పరోక్షంగా ఎవరిని వేలికి చూపించడం కాదు కానీ ఇలా చనిపోతున్నారంటే దానికి కారణం అవగాహన లేని తోటి ప్రజలే అని నా భావన. నిజంగానే ఇది 25 సంవత్సరాల క్రితం పైన బ్లడ్ దొరకక ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు, ప్రసవం టైంలో డెలివరీ టైంలో మహిళలు చనిపోతున్నారు, తలసీమియా వ్యాధి కానీ ఇంకోటి కానీ ఇంకేమి ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమయంలో బ్లడ్ లేక చూస్తుండగానే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది మన ఇండియా పరిస్థితి. ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఒకసారి అనిపించింది, మనకి జనసాంద్రత ఉన్న భారతదేశం. అలాగే నా విషయానికి వస్తే నాకు 1000 లక్షల్లో అభిమానులు ఉన్నారు. వీళ్ళంతసేపు థియేటర్స్కి వెళ్ళటం, బాలాభిషేకాలు చేయటం, అక్కడ క్లాప్స్ కొట్టడం ఇవి కాదు కదా, వాళ్ళంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ చేత మనం ఈ సోషల్ సర్వీస్, ఈ రకమైన అవగాహన, ఈ రకమైన డొనేషన్ డ్రైవ్ వైపు, బ్లడ్ డొనేషన్ డ్రైవ్ వైపు మనం కనుక వాళ్ళని మళ్లించగలిగితే ఎంతో కొంత మనం ఈ యొక్క చావులకి రాకుండా లేకుండా చేసిన కూడా అవుతామనే ఉద్దేశంతో నేను అది మొదలుపెట్టినప్పుడు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ వెదర్ ఐ కెన్ కంటిన్యూ ఆర్ నాట్. బట్ వాళ్ళ చిన్న ఆశ చూపించే, ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళతో ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తానని, దాంతో చాలా ఉత్సాహం వచ్చాను. మళ్ళీ ఇంకో డౌట్ నాకు, ఇచ్చిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత మళ్ళీ ముందుకు రారేమో, ఆగిపోతుందేమో అని ఆగడానికి వీలు లేదు. ఎందుకంటే అప్పట్లో ఫోటో టెంప్టెడ్ అభిమానులు వచ్చారు కానీ జనరల్ పబ్లిక్ రావడం అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎన్మిక్ అయిపోతాం, మనం రక్తహీనంతో బలహీనం అయిపోతాం. అంటే ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. వాళ్ళందరికీ లేదు, మీరు కనుక బ్లడ్ డొనేట్ చేస్తే విత్ ఇన్ నో టైమ్ 350 ml ఆఫ్ బ్లడ్ బయటికి వెళ్తే దానికి తగినంత బ్లడ్ విత్ ఇన్ డేస్ 4-5 డేస్లో మళ్ళీ వస్తుంది. కొత్త బ్లడ్, కొత్త సెల్స్ ఆక్సిజన్ పీల్చుకుని మరింత రీజనరేషన్, మరింత శక్తివంతంగా మీరు ఉంటారు, రండి. ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్కి ముందస్తుగా పాత బ్లడ్ తీసుకుంటారు, తర్వాత కొత్త బ్లడ్ ఏర్పడుతుంది కాబట్టి కొంచెం శక్తివంతంగా ఉంటారంటూ ఇలాంటివి చిన్న చిన్న క్లిప్పింగ్స్, చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న ఆడియోలతో నా సినిమాలకి లింకప్ చేసి, నా ఆడియో క్యాసెట్స్కి వాటికి లింకప్ చేసి నేను పంపిస్తూ అలాగా 5-6 ఏళ్ల తర్వాత ఆ ఉధృతం అందుకుంది. ఈ రోజు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఎక్కడ బ్లడ్ సమయానికి దొరకక చనిపోవడం అని కానీ, అండ్ రక్తదాతలు ముందుకు రాకని కానీ అలాంటి పరిస్థితి 90% లేకుండా పోయిందంటే అందులో ఎంతో కొంత నా పార్ట్ ఉన్నాను. అలాగే ఐ డొనేషన్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ కోసం, ఆ కార్డియా కోసం అంటే చనిపోయేటప్పుడు మనతో పాటు కాలిపోయే ఆ కార్డియా, ఆ కళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి, ఒక ఇద్దరు వ్యక్తులకి కంటి చూపు వస్తుందంటే అంతకంటే పుణ్యం మహాకార్యం ఏముంటుంది చెప్పండి. అందుకని ఆ విషయంలో కూడా ఎంతోమందికి అవగాహన కల్పించేలాగా మళ్ళీ ఇదే పద్ధతిలో నేను ప్రమోట్ చేస్తూ ఇదే పనిగా చేస్తుంటే ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కార్యాలు తీసుకొచ్చి నాకు అందించేవాడు. నేను ఎల్వి హాస్పిటల్కి పంపించి విప్సోర్ హాస్పిటల్కి చాలామందికి కంటి చూపు వచ్చేలా చేయగలిగాను. ఈరోజు ఉదయం 2:30-3 గంటలకి మా అత్తగారు ఇక్కడ లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారు ఏమో బెంగళూరు వెళ్ళారు. నేను ఒక్కడి ముందు వెళ్ళినవాడు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఆ సమయంలో గోపి గారు మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది. నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్నైట్ అంటే 2 o'clock 2:30 ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామినాయుడిని నిద్రలేమి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరు టెక్నీషియన్స్ ఉంటారా, నేను ఆవిడ కార్డియా ఐ డొనేషన్కి నేను ప్రిపేర్ చేస్తాను
అంటే సార్ ఈజీ చేసి సార్ వాళ్ళు రెడీగా ఉంటారు స్టాండ్ బై 24/7 అంటే వాళ్ళకి తీసుకురాకుందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన. అరవింద్కి తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. అరవింద్ ఇవ్వాలనుకుంటున్నాను, నాకు అత్తమ్మ గారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్సేషన్ జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను. అవి అన్నప్పుడు బాబు కాలి పూర్తయిపోయింది కదా, అయిపోయి దానికి చచ్చిపోయి ఉంచుని ఏం చేస్తాను, అలాగే బాబు నీ ఇష్టం అన్నారు. ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టలేదు, కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్లాగా అనిపించింది. ఏం చేయమంటారు అరవింద్ అడిగితే, ప్లీజ్ గో హెడ్. సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెళ్ళి పంపించాను. దానికి సాక్ష్యమే. సో ఇది చెప్పడమే కాదు, ఆచరించడానికి కానీ మనం ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా, మనం తర్వాత ఎవరు పక్కన పెట్టినా ఇచ్చేవాళ్ళు దాతలు ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేసే విధంగా ఉండగలిగితే, ఇప్పుడు ఎంతో కొరత ఉంది. అంటే మనకి ఒక మనిషి చనిపోతే, బ్రెయిన్ డెడ్ అయితే, వాళ్ళ బంధువులు అంగీకరిస్తే, ఆ మనిషి కాటికి వెళ్ళడానికి ముందే, శ్మశానానికి వెళ్ళడానికి ముందే ఒక వ్యక్తి ఎనమండుగురిని ప్రాణం పోసి కాపాడగలడు. అంటే అది హార్ట్ అవనివ్వండి, లంగ్స్ అవనివ్వండి, లివర్ అవనివ్వండి, ప్యాంక్రియాస్ అవనివ్వండి, కిడ్నీస్ అవనివ్వండి, ఇంటెస్టైన్ అవనివ్వండి, ఇలాగా 7 రకాలు. అంటే చిన్న అవయవాలైనటువంటి క్రూషియల్ లేకుండా కానివ్వండి, కార్నియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే భగవంతుడు మనకి ఒక ఇది దేవుడు అని, ఆ దేవుడు అంటాడు నువ్వు కూడా దేవుళ్ళ ఉండొచ్చు. అంటే ఎలా కుదురుతుందంటే, ఇంతమందికి నువ్వు ప్రాణం పోసి బతికించావు, ఆ కుటుంబ సభ్యులకి నన్ను పూజించడు, వాళ్ళ బంధువుని బతికించినటువంటి నిన్ను దేవుడుగా పూజిస్తారు, ఆ అవకాశం నువ్వు తీసుకోవాలని చెప్తున్నాడు. అంటే దేవుడు అనేవాడు ఎక్కడో లేదండి, మన మంచి మనసులో ఉంది, మన దాన గుణంలో ఉంది, ఎంతోమందిని మోటివేట్ చేసి మరి ఎంతోమందికి ప్రాణం పోయటంలో ఉంది. ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. భగవంతుడు స్వార్థపరుడు కాదు. నన్ను పూజిస్తేనే, నాకు అష్టోత్తరాలు చదివితేనే, నాకు వ్రతాలు చేస్తేనే, నాకు యాగాలు చేస్తేనే మీరు దీవిస్తారండు. అంటే మీరు కూడా భగవంతులా కీర్తించబడతారా? మీరు చేయండి, ఇదిగో ఈ అవయవాలు ఈ విధంగా చేయండి. డాక్టర్స్ మనకు దారి చూపిస్తున్నారు. డాక్టర్స్ మనకి ఇలాంటి అవయవాలను ఇవ్వడిస్తే కనుక మీరు ప్రాణం పోసిన వాడు అవుతారు. ప్రాణం పోసిన వాడు భగవంతుడే కదా, ప్రాణం పోసే అవకాశం మనిషికి ఉంది, మీరు దేవుడు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. పూర్తి స్థాయిలో బ్లడ్ డోనర్స్గా చాలామంది, లక్షల మందిని నాకు గొప్పగా చెప్తున్నగా 25 lakhs ఆఫ్ యూనిట్స్ బ్లడ్ని కలెక్ట్ చేయగలిగాను. అండ్ ఎంతమంది లక్షల మందికి నేను ప్రాణం ఇవ్వగలిగాము అంటే కనుక నా అభిమానుల క్రెడిట్ దొరుకుతుంది, ఆ దాతలకి ఆ క్రెడిట్ దొరుకుతుంది. వాటిని చూసి ఎప్పుడు నేను గర్విస్తుంటాను. అలాగే ఇది కూడా ఒక ఊపు అందుకోవాలి, ఇది కూడా ఒక అవగాహన రావాలి. ఈ రోజున మనకి 2 లక్షల దాకా మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏదో రకంగా మనకు అవసరం ఉంటే బతుకుండి టిష్యూ మ్యాచ్ జరిగి ఆ ఇవ్వడానికి కోసంగా ముందుకు రాని పరిస్థితి. సరే, ఆర్థికంగా వెసులుబాటు లేదంటే అది వేరే విషయం. ఆర్థికంగా అన్నీ ఉండి డోనార్స్ దొరకగా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు అలాగే ప్రాణాలు పోతున్నాయి. ఇందాక డాక్టర్ని అడిగితే 2 లక్షల మంది నెసెసిటీ ఉంటే అందులో దొరకక 1 లక్ష మంది చనిపోతున్నారు. ఈ ఉండేవాళ్ళలో కొద్ది మందికి 100,000 సంఖ్యలో మాత్రమే జరుగుతుంది ట్రాన్స్ప్లాంటేషన్. ఆ జరిగిన వాళ్ళు సరైన అవగాహన లేక కొంతమంది కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ కావలసిన దాన్ని సప్రెసర్స్ ఉంటాయి, దాన్ని వాటిని వాడాలి, అవి రిజెక్ట్ అవ్వకుండా. అలాంటి వాడక సరైన అవగాహన లేక అలా కొంతమంది పోయి ఉండొచ్చు. కానీ బట్ ఇది మరింత ఎక్కువ మంది ముందుకు వస్తే కనుక, మరింత ఎక్కువ మందికి లబ్ధి చేయకపోతే కనుక ఈ లివర్ వ్యాధుల మూలంగా చనిపోయే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని చెప్తుంటే నిజంగా. ఎందుకంటే మిగతాది చనిపోయిన మరణానంతరం ఇచ్చే ఆర్గాన్స్ వేరు, ఈ లివర్ అన్నది బతికుండగానే ఇవ్వచ్చు. డోనార్ ఎవరైతే ఇస్తారో అతనికి 3 వారాల్లో తిరిగి ఆ పార్ట్ మళ్ళీ తయారైపోతుంది. లబ్ధి పొందిన రిసిపెంట్కి అయితే కనుక అతనికి 3-4 నెలలు 5 నెలల వయసు కరెక్ట్ అంటారు. అతనికి మళ్ళీ తిరిగి లివర్ పూర్తిగా వస్తుంది. అట్లాగా నా మిత్రుడికి డబ్బు లేక చాలా సఫర్ అవుతుంటే ఇందాక చెప్పారు రవీంద్ర గారు, ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను.
రైల్వేస్లో పనిచేస్తుంటాడు. వాడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఎన్నాళ్ళు బతకడం తెలుస్తుంది, లివర్ సిరోసిస్ వచ్చేస్తుంది, టోటల్గా ఇదైపోయింది. అంటే అతను నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం. అతను తాగుడు లేదు, కేవలం ఎందుకు వచ్చిందంటానికి వేరే కారణాలు ఏమైనా ఉంటాయి. అతను బిహేవియర్ అంటే ముందుకు తీసుకొచ్చేయండి. ద బెస్ట్ లివర్ సర్జన్ ఉన్నారు రవీంద్ర గారు, ఆయన టీం ఆయన చేయిద్దామని ముందు తీసుకొచ్చారు. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగితే ఖర్చు వెనకాడగండి డాక్టర్ గారు, మీరు చేసేయండి అని నాది బాధ్యత అని. అయితే ఆ తర్వాత అతను రైల్వేస్లో పనిచేయడం మూలంగా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి రైల్వే మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ని నేను అడిగి వాళ్ళ చైర్మన్, కమిటీ చైర్మన్ చేత అప్పటికప్పుడు చెప్పి తెప్పించి ఆ డబ్బులు తీసుకురాగలరు. అలా ఎంతమందికి అవకాశం ఉంటుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఆ డబ్బులు ఆపైనా సపోర్ట్ చేసుకోండి, అది వేరే విషయం. ఇట్లాగా ఇన్ని రకాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని తగ్గించగలిగితే ఎంతోమంది ముందుకు వచ్చి అది ఎంతో పుణ్యం చేసిన అవుతాం. ఇది ప్రపంచంలో ఎన్నో అడ్వాన్స్లో ఉన్న దేశాలతో పాటు మనం ముందుకెళ్ళగలుగుతాం. కానీ ఈ రోజున మనకి కిడ్నీస్ విషయంలో కూడా ల్యాక్స్లో అవసరం ఉంటే కనుక కేవలం 50,000 ఇంతే జరుగుతున్నాయి. ఇక హార్ట్ అయితే కనుక అది లక్షల్లో ఉంటే కనుక ఇచ్చేవాడు కేవలం 90-100 ఇస్తే చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే లేబర్ డొనేట్ చేసేవాడు. అండ్ ఎంతమంది రోడ్ యాక్సిడెంట్స్లో పోతారు, అంటే బ్రెయిన్ డెడ్ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి కనుక అవగాహన ఉంటే, అదే పుణ్యం అనుకుంటే, అదే మహాయాగం అనుకుంటే, అదే స్వర్గం అనుకుంటే, అన్నీ అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు కనుక వాళ్ళని మోటివేట్ అయ్యి ఆ ఇవ్వగలిగితే అంతకంటే మహాపుణ్యం ఏమీ లేదు. అండ్ ఒకసారి చాలా భయాలు ఉంటాయి, మతపరంగా చాలామందికి భయాలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. అట్లాగా నాకు చూడండి, కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఇవ్వాలని ముందన్నప్పుడు కళ్ళు ఇస్తే కనుక, నేత్రాలు ఇస్తే, నేత్రదానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డోలో పోతాడనే భావం ఉండేది. అదన్నీ లేదు, అలా జరగదు అని చెప్పేందుకు నేను చేసిన ప్రయత్నం ఎంతమంది సఫలీకృతమయ్యాం. అట్లాగే ఒక సరదాగా చెప్పాల్సి వస్తే లెటర్ నోట్లో నేను బ్లడ్ బ్యాంకు, ఈ ఐ బ్యాంక్ పెట్టినప్పుడు కొత్తలో ఇలాంటి చాలామంది వేపీస్ సినిమా నుంచి చాలామంది వచ్చారు. నాకు బాగా చదువుకున్న పెద్ద వ్యక్తి. అండ్ అందరూ బ్లడ్ ఫార్మ్స్ సంతకం పెడుతున్నారు. ఒక వ్యక్తి మాత్రం అది పెట్టాలంటూ తోసేస్తున్నారు. పెట్టండి సార్, పెడితే బాగుంటుంది, అందరికీ మోటివేట్ అవుతారు, ఇన్స్పిరేషన్గా ఉంది అంటే 2 కళ్ళు కన్ను ఇచ్చేసి కానీ ఒక కన్ను తిరిగి చూసుకున్నాను. నాకు ఏంటో పక్కన కనపడలేదు, భయంగా ఉన్నాను. ఏంటి సార్ అంటున్నారు, మనం బతుకుడుగా కాదు సార్, మనం మరణాన్ని తీసుకుంటారనేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నేత్రదానం చేయండి, ఐ డొనేషన్ చేయండి అంటే బతుకుండగా తీసుకుంటారంటే అంత ఎడ్యుకేటెడ్, అంత అడ్వాన్స్డ్ ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న మాకు కూడా సరైన అవగాహన లేదు. అంటే లోపం ఎక్కడుందంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయడంలో ఉంది, వాళ్ళకి అవగాహన కల్పించడంలో ఉంది. కాబట్టి ఈ రోజున ఈ సభకి ఎందుకు నన్ను పిలిచారు అంటే, నాలాంటి వాడితో చెప్పిస్తే ఈ మాట 10 మందికి చేరుతుంది, 10 మంది మోటివేట్ అవుతారు, 10 మంది ఆలోచనలు పడతారు. అది ఖచ్చితంగా వాళ్ళని ఈ ఆర్గాన్ డొనేషన్ వైపు, అలాగే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో వాళ్ళు ముందుకు వస్తారు అంటారు. ఇది చాలా అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఈ రోజున యువత కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మీరు ఆలోచించగలిగితే